వరలక్ష్మి వ్రతం అనేది లక్ష్మీదేవిని పూజించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటారు. ఈ వ్రతం మహిళలు సౌభాగ్యం, సంపద, ఐశ్వర్యం కోసం ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతం యొక్క పూజా విధానం: పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవడం, పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, పువ్వులు, తమలపాకులు, వక్కలు, పండ్లు, నైవేద్యాలు, దీపారాధనకు అవసరమైన వస్తువులు, కలశం, కొబ్బరికాయ, కొత్త బట్టలు, దారాలు, తోరాల వంటివి సిద్ధం చేసుకోవాలి. కలశ స్థాపన: ఒక కలశంలో నీళ్లు పోసి దానిపై కొబ్బరికాయ ఉంచి కొత్త బట్ట కప్పి పసుపు కుంకుమలతో అలంకరించాలి. వరలక్ష్మీ దేవి ప్రతిమ లేదా చిత్రాన్ని పీఠంపై ఉంచి పువ్వులు, దండలతో అలంకరించాలి. పూజ ముందుగా విఘ్నేశ్వరుడి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించాలి. అష్టోత్తరం, సహస్రనామ పారాయణం చేయాలి. వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. చివరిగా హారతివ్వాలి. తోరం కట్టుకోవడం: పూజ అనంతరం వరలక్ష్మీ దేవికి కట్టిన తోరాన్ని స్త్రీలు కుడి చేతికి కట్టుకోవాలి. తోరం కట్టుకునేటప్పుడు వరలక్ష్మీదేవి మంత్రాలు జపించాలి. మంగళ హారతి, నైవేద్య సమర్పణ: పూజ ముగిసిన తర్వాత మంగళహారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి. పూజ అనంతరం పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. వ్రతం చేసే రోజు ఉపవాసం ఉండటం మంచిది. పూజకు ఉపయోగించే వస్తువులను శుభ్రంగా ఉంచుకోవాలి. పూజా సమయంలో మనసు చంచలంగా కాకుండా ఏకాగ్రతతో ఉండాలి.